హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్న వ్లాగ్ పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. టీ పాలు పెట్టాను స్టవ్ పైన అన్నాను కదా, ఇంకా పాలు అయితే వేడయ్యాయి, టీ కూడా అయ్యింది. టీ తాగుదామని గ్లాసులలో పోసేసుకున్నాను. ఇంకా ఆలోపు స్టవ్ ఖాళీగా ఉంది అనేసి ఒక సైడు స్టవ్ పైన క్యాలీఫ్లవర్ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేస్తున్నాను. ఎక్కువసేపు కూడా కాదు, ఒక 4 to 5 minutes అంతే చాలు. అందులో ఏమైనా పురుగులు కానీ అలా ఉన్నా బయటకు వస్తుంది, కొంచెం ఉడుకుతుంది. కూర చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టదు అనమాట ఇలా చేసామంటే. క్యాలీఫ్లవర్ ఇంకా నైట్కి కూడా వచ్చేలానే చేశాను. ఉదయం సరిగా తినలేదు కానీ రాత్రికి అయితే బాగా తిన్నారనమాట. రొట్టె చేశాను రాత్రికి. ఇలా ఏదైనా కూరగాయ చేశానంటే ఒక్కోసారి నైట్కు మధ్యాహ్నానికి అలా ప్లాన్ చేసేసుకుంటాను. మధ్యాహ్నానికి వచ్చేసి ఇంకా అన్నము పెసరపప్పు చేస్తున్నాను. బియ్యం ముందు కడిగి నానబెట్టేసుకున్నాను. అలాగే పెసరపప్పు కూడా కడిగి కొద్దిసేపు నానబెట్టేశాను. ఇలా కడిగి నానబెట్టడం వల్ల తొందరగా అవుతాయి అన్నమాట వంటలు అనేవి. ఇంకా స్టవ్ పైన అన్నం అయితే పెట్టాను. ఆలోపు క్యాలీఫ్లవర్ కూడా ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక ఇప్పుడు ఆ స్టవ్ ఖాళీగా ఉంది కదా అన్నట్లు పప్పుకు పెట్టేద్దామని ఇక్కడ పప్పు కోసం రెడీ చేస్తూ ఉన్నాను. పెసరపప్పు కడిగేసానని చెప్పాను కదా, ఇందులో పసుపు, కారము, చింతపండు, ఉల్లిగడ్డ, టమాటా అంతే, ఇవన్నీ వేసేసి తగినంత వాటర్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, ఎలాగో కొద్దిసేపు నానబెట్టాము, తొందరగానే అవుతుంది. ఇంకా కారం ప్లేస్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇంకా కారమే వేసాను, కారం పొడి వేసాను అనమాట. ఈ పప్పు కొంచెం జోరుగా చేసుకొని రొట్టెలోకి తినమంటే చాలా బాగుంటుంది. అన్నం కంటే టేస్ట్ రొట్టెలోకి బాగుంటుంది అనమాట. ఇంకా రాత్రికి ఉంటే ఎలాగో రొట్టె చేద్దామని ప్లాన్ చేసుకున్నాను కదా, పప్పు కూడా ఎలాగో కొంచెం అన్నం మిగులుతుంది అనేసి ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే రాత్రి అందరూ క్యాలీఫ్లవర్తోనే తిన్నారు, పప్పు మాత్రం ఎవరు తినలేదు. ఎక్కువే మిగలలేదు, కొంచెమే మిగిలింది అనమాట. పప్పు వచ్చేసి బాగుండింది, పప్పు టేస్ట్ వచ్చేసి. కాకపోతే మరి జోరుగా అయితే ఏం చేయలేదు, ఆ రకంగానే చేశాను. ఇంకా క్యారెట్లు పెట్టుకెళ్ళే పని కదా అన్నట్లు. ఇంకా ఇందులో తాలింపు వచ్చేసి ఉల్లిగడ్డ, ఎల్లిపాయ 2 కలిపి తర్వాత వేసామంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా అన్నీ వేసేసాను, టమాటా కూడా కట్ చేసి వేసేసాను. ఇంకా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈరోజు పిల్లలు ఉదయాన్నే లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లారు. ఇక్కడ నేను మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాలంటే రెడీ అవ్వాలి. ఇంకెలాగో వంటలన్నీ ఉదయాన్నే చేసేసాను. ఇదే వంటలే కదా మధ్యాహ్నం కూడా తీసుకెళ్ళేది అన్నట్లు ఇంకా ఉదయాన్నే పంపించాను ఈరోజు మాత్రము. పిల్లలు వచ్చేసి ఇంక అన్నం, పెసరపప్పు, తర్వాత పెరుగన్నం ఇలా పెట్టించుకెళ్ళారనమాట. తర్వాత నేను వీడియో తీయడానికి అస్సలు టైం కుదరలేదు. ఇంక ఉదయాన్నే అన్ని పనులు కాబట్టి ఎంత తొందరగా లేచినా పనులన్నీ అనుకున్న టైంకైనా కూడా కొంచెం ఒక్కోసారి హడావిడని అనిపిస్తుంది. ఇలా ఉంటుందన్నమాట రోజు. ఉదయం ఓన్లీ టిఫిన్ ఒకటే అనుకోండి, ఎక్కువ హడావిడి ఏమి ఉండదు, నిదానంగా చేసుకోవచ్చు టిఫిన్ ఒకటే. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అవన్నీ ఉదయాన్నే చేయాలంటే ఎంత తొందరగా లేచినా ఉరుకులు పరుగుల లాగానే ఉంటుంది అనమాట. మా ఆయనకు ఇంకా లంచ్ బాక్స్ పెట్టి పంపించాలి కాబట్టి ఉదయాన్నే వంట చేయాల్సి వస్తుంది. లేదంటే ఇంతకుముందు మధ్యాహ్నమే చేసేదాన్ని, వేడివేడిగా అప్పటికప్పుడు వండుకొని పిల్లలు లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంటే. లేదంటే పిల్లలే ఇంటికి వస్తుండే అనమాట మొన్నటిదాకా. ఇంకా వాళ్ళకు విసుగు వచ్చేసింది, బోరు కొడుతుంది, మేము రాము అంటున్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా ఒక్కోసారి మధ్యాహ్నం ఇచ్చేస్తున్నాను. లేదంటే ఉదయం వంట అయితే ఒక్కోసారి ఉదయాన్నే తీసుకెళ్తారు. ఎక్కువ అయితే మధ్యాహ్నం నేనే వెళ్ళి ఇచ్చేస్తాను, కలుపుకొని తీసుకెళ్తాను అనమాట. ఈరోజు లంచ్ బాక్స్ పెట్టించాను, ముగ్గురు సరిగ్గా కలుపుకోవడానికి రాలేదంట, అన్నం పప్పు కాబట్టి. పాప ఏమో వాళ్ళ సార్తో కల్పించుకుందంట. అంటే పీఈటీ సార్ ఏమో పైకి వచ్చినాడు ఏమో, బాబు ఉదయం చెప్తున్నాడు అనమాట, సార్తో కల్పించుకుంది, కలుపుకోవడానికి రాలేదు అనేసి. ఇలా ఉంటుంది. వీళ్ళకి పప్పు అన్నం పెట్టానంటే కాకపోతే టమాటా రైసు, లెమన్ రైసు, ఎగ్ రైస్ ఇలాంటి పెద్దగా ఇష్టంగా తినరు. అంటే పాప ఒకతే తినదు కానీ చిన్నోడు పెద్దోడు మాత్రం బాగా తింటారనమాట అవి. తను మాత్రం ఏం తినదు, అన్నం పప్పు ఉన్నా చాలు, లేదంటే కూరగాయలు ఉన్నా బాగా తింటుంది. క్యాలీఫ్లవర్ చేస్తే ఫస్ట్ ఇదే ఎవరు తింటారు ఎక్కడ తింటారో అనిందా, తీరా చూసి టేస్ట్ నచ్చినాక ఉత్త ముక్కలే వేసేసుకొని తినింది. తనకు కూడా నా అలాగే ముక్కలంటే ఇష్టము. కూరలలో వేసే గ్రేవీ నాకు ఇష్టం ఉండదు కానీ ఆ ముక్కలు కూరగాయలైనా సరే ముక్కలే బాగా ఇష్టంగా తింటాను. నాన్ వెజ్ కంటే కూరగాయ ముక్కలు బాగా ఇష్టంగా తింటాను అనమాట. నాకు ఆ గ్రేవీ నచ్చదు, దగ్గరికి ఉండాలన్నమాట. నాకు కూరగాయలైనా నాన్ వెజ్ అయినా ఎక్కువ గ్రేవీగా రసంగా అందిందంటే నాకు అస్సలు ఇష్టమే ఉండదు. సేమ్ నా కూతురు కూడా నా అలాగే తినేది కొంచెంగా అయినా సరే ముక్కలా తింటేనే బాగుంటుందన్నమాట. నాకు అలానే నచ్చుతుంది. తను కూడా అలానే వద్దని చెప్పేసిందా, తీరా చూసి ఆ ముక్కలే ఉత్త రసం వేసుకుందంటే, రసం కాదు కొంచెం గ్రేవీ లాగా పెట్టాను క్యాలీఫ్లవరు. ఇంకా తెలుసు కదా మా పిల్లలు ఏ కూరలు చేసినా గ్రేవీ ఉండాల్సిందే అన్నట్లు. కొంచెం దగ్గరికి గ్రేవీ లాగా పెట్టేశాను, ముక్కలకు ఉండేలాగా. ఉత్త గ్రేవీ వేసుకుని ఫస్ట్ నేను అడిచాను, ఉత్త గ్రేవీ వేసుకుంటే పడితే నీళ్ళు పోసుకొని తినేసేయని చెప్పేస్తే
మళ్ళీ ముక్కలు వేసుకొని టేస్ట్ చూసిన తర్వాత ఉత్త ముక్కలే వేసేసుకొని తినింది క్యాలీఫ్లవరు. బాగుండింది అనమాట. సగమే చేశాను, పెద్ద పువ్వు తీసుకొచ్చిండే, ఇంకా సగం అయితే ఉంది, అది ఇంకో రోజు చేస్తాను. మామూలుగా అయితే గోబీ చేసుకోవాలని తీసుకొచ్చారనమాట మా ఆయన. పిల్లలకు చూస్తే ఒకరికి జలుబులు దగ్గులు ఇవే సరిపోయాయి రోగాలు మా ఇంట్లో. ఈ చలికాలం ఎప్పుడు పోతుందా ఏమో అనిపిస్తుంది. కరెక్ట్ ఎప్పుడంటే ఆగస్టు లాస్ట్ నుంచి మొదలైనవి జలుబులు దగ్గులు ఇవన్నీ మా ఇంట్లో. నెల హాస్పిటల్కి వెళ్ళలేదు, అన్నీకే లేదు. స్టిల్ ఇప్పటికీ ఎవరికొకరికి ముక్కులలో గారడం నోట్లో దగ్గడం ఇలానే సరిపోయిందనమాట. ఎండాకాలం కోసం ఎదురు చూసినట్టుంది మా ఇంట్లో మాత్రము. ఎంతైనా ఎండాకాలమే రోగాలు తక్కువ అనమాట, ఏముండదు. ఒకవేళ చేస్తే వేడి చేసి జ్వరం వస్తుంది తప్ప జలుబు దగ్గు ఇలాంటివన్నీ ఒక 90% రావు. ఎండాకాలం కోసం నిజంగా ఎదురు చూస్తున్నాను అనమాట నేనైతే. అదిగాక మాకు అసలు ఎండే తగలదు, ఎంతసేపు ఉన్నా నీడ ఇంట్లో 4 గోడలు. పిల్లల్ని ఎంతసేపు దయచేసి ఇంట్లో పెట్టద్దండి, ఎవరైనా చెప్తున్నాను. బాగా ఆడుకోనివ్వండి. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే అంత యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. ఇది మాత్రం నిజము, మాకు బాగా అర్థమవుతుంది ఈ మధ్య. మట్టి దుమ్ము ధూళిని అస్సలు లెక్క చేయకూడదు. అన్నిట్లో ఆడుకుంటేనే పిల్లలు యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు అనమాట. కాకపోతే తినేటప్పుడు మాత్రము చేతులు నీట్గా కడిగించి తినిపించాలి, ఇదొక్కటి చూసుకోవాలి. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే అంత ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. మాకు ఆడుకోవడానికి లేక మా పిల్లలకి నిజంగా ఈ రోగాలు అందుకే వస్తున్నాయా ఏమో అనిపిస్తుంది. ఒక ఎండ తగలదు, కనీసం పిల్లలు ఆడుకోవడానికి కూడా లేదు. ఇంతకుముందన్నా కనీసం నెలకు ఒకసారైనా ఊరు వెళ్తుంటే, ఇప్పుడు అది కూడా లేదనమాట. ఎప్పుడో 3-4 నెలలకు ఒకసారి అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఈసారి సెలవులు ఇచ్చిన వెంటనే ఊరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను నేనైతే. బాగా ఆడుకుంటారు పిల్లలు అక్కడైతే, బాగా మట్టిలో ఎగరడం దుంకడం ఆ ఆటలు ఈ ఆటలు ఆడుకుంటారు. పిల్లలు అన్నాక అలా ఆడుకుంటేనే నిజంగా హెల్తీగా, చెప్పాను కదా, అలానే ఉంటారు. ఎంత వీలైతే అంత బాగా ఆడిపించండి, ఎగరాలి పిల్లలు, దుంకాలి కూడా. నిజంగా అలా ఉంటేనే ఏ రోగాలు రావు. ఏమీ తగలకుండా ఉంటే మట్టి అవుతుంది, దుమ్ము అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అంటే ఇలా రోగాలు వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. ఎంత వీలైతే అంత ఆడుకోనివ్వాలి పిల్లల్ని. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే క్యాలీఫ్లవర్ కర్రీకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా టమాటా ఉల్లిగడ్డ వేసి బాగా ఉడికిన తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారము, పసుపు, ధనియా పౌడరు, ఎండు కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసి ఇంకా తగినంత వాటర్ వేసేసుకొని కలిపి మనం ముందుగానే వేడిలో వేసి పెట్టుకుంటాం కదా క్యాలీఫ్లవరు, ఆ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. వేసేసి తగినంత వాటర్ వేసేసి చిన్న మంట మీద అయితే ఒక 10 నిమిషాలు ఉడికించాలి, పెద్ద మంట మీద అయితే ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. కర్రీ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది, టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంతకుముందు మా పిల్లలు చేస్తుంటే అస్సలు తినకుంటుండే, ఈ మధ్య పర్వాలేదు, కొంచెంగా అన్నీ అలవాటు చేసుకుంటున్నారు. అన్నం కూడా ఉంచేసాను అనమాట, గంజి ఉంచేసాను. అన్నం ఒకటి మగ్గేస్తే సరిపోతుంది. తర్వాత పప్పు చేయాలి, అన్నీ పెట్టేసాను. అలా కూర రెడీ చేసేస్తున్నాను. పప్పు ఎంతసేపు అవుతుంది, అది కాక పెసరపప్పు కాబట్టి ఒక 2 విజిల్స్కి రెడీ అయిపోతుంది. ఇవన్నీ అయ్యేలోపు ఇంకా లాస్ట్లో చపాతీ చేస్తాను. ఇవన్నీ చేసి పక్కన పెట్టేసి హాల్లో పెట్టేస్తాను. ఇంకా లాస్ట్లో చపాతీ రుద్దేస్తే పిల్లలు ఆలోపు స్నానాలు చేసి వస్తారు, పెట్టేస్తే ఇంకా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకెలాగో ఈరోజు ఉదయాన్నే అన్నీ చేశాను కాబట్టి లంచ్ బాక్స్ కూడా ఉదయాన్నే పంపించాను. చెప్పాను కదా, అన్నం పప్పు పెట్టి పెరగన్నం పెట్టేశాను. స్నాక్స్కి వచ్చేసి పపాయ పెట్టేశాను అనమాట. ఇంట్లో పపాయ ఉండిండే, ఇంకా అన్నం మగ్గితే సరిపోతుంది. 2 అయ్యాయంటే పప్పు చపాతీ 2 ఒకటే చేయాలి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత చూడండి ఇల్లంతా నీట్గా ప్రశాంతంగా ఉందన్నమాట. ఉదయాన్నే కసులు బండలు కొట్టడం అన్నీ అయిపోయాయి. తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత సామాన్లన్నీ కడిగి ఒకసారి ఇల్లంతా నీట్గా కసులు అయితే కొట్టేశాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సాయంత్రం వరకు ఒక్క పని కూడా లేదు నాకు. ఇంకా అన్నం అయితే ఉదయాన్నే అయిపోయిందనమాట. నేను ఉదయాన్నే చపాతీలు ఎక్కువ లేవు, ఒక చపాతీ తినేసి ఇంకా అన్నం తిన్నాను. ఇంకా మధ్యాహ్నం కూడా ఏం ఆకలి కాలేదు, తినలేదనమాట మధ్యాహ్నం కూడా. అన్నం పప్పు చూసేసరికి తినాలనిపించి తినేసాను. ఇంక ఇదిగోండి కూర అయితే రాత్రికి ఉంటుంది, పప్పు కూడా ఇదిగోండి ఇది కొంచెమే ఉందన్నమాట, అంతే. ఇంకా రాత్రికి రొట్టె చేసేసాను. కూర అయితే అయిపోయింది కానీ పప్పు ఒకటి మిగిలిండిందనమాట. ఇంకా ముందు రోజుది రసం ఇది వచ్చేసి. ఏ పని లేదు, ఇల్లంతా నీట్గా సర్దేయడం అన్నీ అయిపోయాయి. బట్టలు ఒకటి మడతేయాలి, అదొకటి మడతేసి పెట్టేస్తే నాకు ఇంకా సాయంత్రం వరకు ఏ పని లేదనమాట. ఇప్పుడు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.